దేవాకి ఆదిత్య గురించి నిజం చెప్పేసిన పురుషోత్తం గుండె పగిలే నిజాలు తెలుసుకుని ఆదిత్యకు ఊహించని షాక్ ఇచ్చిన మిథున. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అంతకన్నా ముందుగా నువ్వుంటే నా జతగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. దేవ మిథున ఇంట్లో ఉండిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నారన్న విషయం తెలియక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు తాళం వేసుకుని ఊరికైతే. ఇక దేవ అయితే ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఫోన్ కూడా పనిచేయకపోవడం. ఒక పక్క పురుషోత్తం అయితే దేవ ఎక్కడ తన శత్రువులతో చెయ్యి కలిపి తన చెయ్యి దాటిపోయాడో అన్న భయంతో కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అనవసరంగా చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను నేను, ఎందుకంటే ఆదిత్య గారి మాటలు విని తప్పు చేశారు. నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా నా కుడి భుజంలా ఉన్న దేవ చేతిలోనే ఉంది. దేవ నా చేతిలో ఉంటేనే నా రాజకీయ భవిష్యత్ బాగుంటుంది. వాడు కనుక చేయి దాటి వెళ్ళిపోయాడు అంటే ఆ తర్వాత నా రాజకీయ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవ ఫోను అంతకు ముందు కూడా పనిచేసిందని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎంతగానో ఆలోచించుకుంటాడు. ఒక పక్క ఫోన్ పనిచేయకపోవడం, బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో దేవాకి ఏం చేయాలో అర్థం కాదు. దేవ మిథున ఇద్దరు ఒంటరిగా ఉండడంతో మిథున కూడా తన భర్తని తనకి దగ్గర చేసుకునే అవకాశం ఇదే అని బయట ప్రపంచంలోకి 2 రోజులు వెళ్ళకపోతే ఇక తనతో కలిసి ఉంటాడు కాబట్టి తన మీద ఉన్న ప్రేమని బయట పెడతాడని మిథున ఆశపడుతుంది. ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది. తన మనసులో ఉన్న ప్రేమని బయట పడకుండా ఇక ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు దేవ. ఎందుకంటే ఇక తన తండ్రికి ఇచ్చిన మాట కోసం, మిథున తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇక దేవ అయితే మిథునకి ఇంకా దూరంగానే ఉంటూ ఉంటాడు. కానీ ఎలాగైనా సరే దేవాని తన వాడిని చేసుకుని రౌడీయిజంలోంచి బయటికి తీసుకొచ్చి దేవ భవిష్యత్తుని చక్కదిద్ది తన అత్త మామలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మిథున అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఊరొస్తారు. ఇక అందరూ కూడా ఊర్లో అక్కడ వాళ్ళైతే ఇక అందరితో కలిసి దేవ మిథున ఏం చేస్తున్నారో అని చెప్పి ఇక్కడ దేవ తల్లి ఆలోచించుకుంటూ ఉంటుంది. శారద సరేలే, వాళ్ళిద్దరూ ఇక ఒంటరిగా ఉన్నారు కదా, ఇప్పుడు మనం వాళ్ళని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటారు. మిథున ఒంటరిగా ఉంటుంది కాబట్టి మిథున ప్రేమని దేవ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి చెప్పడంతో శారద కూడా అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే, అందుకని నేనే వెయిట్ చేస్తాను, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మిథున అత్తగారు శారద. అయితే ఇక్కడ చూస్తే ఇక అసలు దేవ ఏమయ్యాడు? దేవ ఊరు వెళితే ఫోన్ అయినా పని చేయాలి కదా, ఎందుకు పని చేయడం లేదు? ఇప్పుడు దేవకి మిథునని ఆ రోజు ఇక చంపబోయింది నేనే అని, నా మనుషుల ద్వారాగానే నేను మిథునని చంపమన్నానన్న విషయం దేవకి తెలిసిపోయిందా? తెలిస్తే ఎంత ప్రశాంతంగా దేవ ఊరుకోడు. నేను ఎంత కావలసిన వాడినైనా తనని ఎంతగా అభిమానిస్తున్నా సరే తప్పు జరిగితే దేవ క్షమించడు. అందుకని దేవ వెంటనే వచ్చి అడుగుతాడు కదా, అలా దూరంగా మౌనంగా ఉండిపోయే మనస్తత్వం దేవాది కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు, ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగానే ఆదిత్య పురుషోత్తం దగ్గరికి మరోసారి వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటి ఇలా వచ్చావు? అదేంటి, మీరు మాటిచ్చారు కదా, ఏంటి మాట ఇవ్వడం? ఇప్పుడు నేనే ఇరుక్కున్నాను. అనవసరంగా నీకు మాటిచ్చి నీతో చేతులు కలిపి తప్పు చేశాను. దేవా నా కుడి భుజం లాంటి వాడు, దేవా నా తమ్ముడు. దేవా విషయంలో ఇక నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మరోసారి నా వైపు తొంగి చూడకు అని చెప్పేసి చెప్పేస్తాడు ఖచ్చితంగా. అలా చెప్పేయడంతో ఇక ఒక్కసారే ఇక ఊహించని షాక్ ఎదురవుతుంది ఆదిత్యకి. నువ్వు కాకపోతే ఎంతో మంది నీలాంటి వాళ్ళు నా డబ్బుకి కక్కుర్తిపడి తప్పకుండా నాకు సాయం చేస్తారు. నేను లాయర్ని కాబట్టి నాకు ఎవరో ఒకరు తోడుంటారు. మిథునని నేను దక్కించుకునే తీరుతాను.
ఆ దేవ అడ్డు తొలగించుకుంటాను అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు, ఆలోచించుకుంటూ ఉంటాడు. 2 రోజులు గడిచిపోతుంది. దేవ బయటకైతే వస్తాడు. బయటకు వచ్చిన దేవ ముందుగా పురుషోత్తముని కలవడానికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి గబగబా పురుషోత్తం అయితే దేవ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించరా అని చెప్పి అడుగుతూ ఉండగానే, అదేంటన్నా నువ్వు నన్ను క్షమించమనడం ఏంటి? అవునరా, తప్పు చేశాను. నా కుడి భుజంలా నువ్వు ఉండాలి, ఎప్పటికీ కూడా నాతోనే ఉండాలి. నా రాజకీయ భవిష్యత్తు కోసమైనా నా జీవితం కోసమైనా నువ్వు నా పక్కనే ఉండాలి. నువ్వు లేకపోయినా నువ్వు కనిపించకపోయినా నేను తట్టుకోలేనురా. నువ్వు కనిపించకపోయేసరికి చాలా బాధ అనిపించింది. అది కాదన్నా, నన్ను మాట్లాడనివ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. తప్పు చేశాను, ఆదిత్యతో చేతులు కలిపి తప్పు చేశాను అని అంటూ ఉన్న సమయంలోనే దేవ అర్జెంటుగా వెళ్ళింది పురుషోత్తం ఇంటికి అని ఇక మిథునకు తెలుసు. పురుషోత్తంకి దేవాన్ని దూరం చేయడం కోసం చాలా ట్రై చేస్తున్న మిథున ఒక్కసారి దేవాన్ని ఫాలో అవుతూ వెళుతుంది. అలా వెళ్ళేసరికి హీరోగా దేవాన్ని హగ్ చేసుకుని క్షమాపణ చెప్పడం ఇదంతా అయిపోతుంది. ఏంటి హగ్ చేసుకుని మరి పురుషోత్తమ క్షమాపణ ఎందుకు చెప్తున్నాడు? దేవాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే హీరోగా, అసలు ఏంటన్నా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదేదో మాట్లాడడం కాదురా, నిన్ను దూరం చేసుకోవాలని నేను ఒక తప్పుదారి తొక్కాను. కానీ నువ్వు నాకు ఎంత అవసరమో, నువ్వు నా పక్కన ఉండడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావో తెలుసుకున్నాను. నువ్వు నా పక్కన ఉండాలిరా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అనవసరంగా ఆదిత్య మాటలు విన్నాను. ఆదిత్య నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అవును, ఆదిత్య నా దగ్గరికి వచ్చాడు. నిన్ను నీ భార్యని విడదీయమని నన్ను అడిగాడు. నీ భార్య నీకు దూరం అయితే ఇక నువ్వు నాతోనే ఉండిపోతావని, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అంటే, నువ్వు నాకు దూరం కాకుండా ఉండాలి అంటే వాడు చెప్పినట్టు వినాలని నాతో చెప్పాడు. నువ్వెక్కడ మిథున కారణంగా నాకు దూరం అయిపోతావో అని చెప్పేసి దేవ మాటలు విని తప్పు చేశాను. నీకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నీ భార్యని నీకు దూరం చేసి నిన్ను శాశ్వతంగా నాకు దగ్గర చేసుకోవాలనుకున్నాను. నీ భార్యను నీకు దూరం చేసి నిన్ను చంపాలని, మీ ఇద్దరిని విడదీయాలని ఆదిత్య ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళతాడు. ఎవ్వరితోనైనా నిన్ను చంపించడానికి కూడా వెనకాడడు. కానీ ఈ పురుషోత్తమన్న ఉండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి ఆదిత్య కుట్ర గురించి మొత్తం కూడా పురుషోత్తం బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టడంతో ఒక్కసారే ఇంతకాలం తన భార్యను ఎవరో వెంటాడుతున్నారు అనుకున్నాడు. కానీ తన కోసము ఇక మిథున గాయపడింది అంటే తనని చంపడానికి వచ్చింది ఆదిత్య అన్న నిజం తెలిసిపోతుంది దేవాకి. ఇక ఒక్కసారి మిథున కూడా ఆ నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోతుంది. మిథునని పెళ్లి చేసుకోవడం కోసం ఆదిత్య ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసుకున్న మిథున ఒక్కసారి గబగబా ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా బయలుదేరిన మిథున అయితే ఆదిత్య దగ్గరికి అయితే వస్తుంది. అలా ఆదిత్య దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నువ్వు నన్ను దక్కించుకోవడం కోసం నా భర్తని చంపాలని చూశావు అని చెప్పి చెంప పగలగొడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆదిత్య, జీవితంలో ఎప్పటికీ కూడా ఈ మిథున దేవాదే. ఒకవేళ దేవాని చంపాలని చూస్తున్నావు, దేవాకి ఏదైనా జరిగి ప్రాణం కనుక వదిలేస్తే ఆ మరుక్షణం ఈ మిథున చనిపోతుందే తప్ప నీకు మాత్రం ఎప్పటికీ దక్కదు అని చెప్పి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తుంది మిథున. నన్ను నా భర్తని విడదీయాలని చూస్తే ఎంత దూరమైనా వెళ్తాను అంటూ పెద్ద షాక్ ఇవ్వడంతో ఆదిత్యకు ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.